హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్ టాపిక్లో భాగంగా మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం టాపిక్ అంటే కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్. కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్ పేరులోనే ఉంది. అంటే వాడు ఒక మొత్తం డయాగ్రామ్ని 4 భాగాలుగా విడగొడతాడు. 4 భాగాలే కాదు, ఎన్ని సమాన భాగాలు విడగొట్టినా వాడు మొత్తం డయాగ్రామ్లో ఒక చిన్న పీస్ని మాత్రం వాడు వదిలేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఈ మొత్తం ఇదొక డయాగ్రామ్ అనుకుంటే, ఇదొక డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో మొత్తం ఎన్ని భాగాలు విడగొడతాడు? 4 భాగాలు విడగొడతాడు. ఈ 4 భాగాల్లో ఇదొక భాగం. ఓకే, ఇది డయాగ్రామ్, మొత్తం అంతా డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రామ్ని ఈ విధంగా 4 పీసెస్గా విడగొడతాడు. మనకి ఇప్పుడు ఏ పీస్ మిస్ అయింది? ఇక్కడ మిస్ అయింది. అక్కడ కంప్లీట్ డయాగ్రామ్ పూర్తి అవ్వాలి అంటే, ఈ డయాగ్రామ్ పూర్తిగా ఉండాలి అంటే, ఈ మిస్ అయిన డయాగ్రామ్ని ఏ విధంగా మనం అనౌన్స్ చేయాలి? ఓకే, ఈ మిస్ అయిన డయాగ్రామ్ మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది మన ఆన్సర్. ఓకే, ఇది ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి అని మనకు ఆప్షన్లో ఏముంటుందంటే, ఇలా ఏ డయాగ్రామ్ అయితే మిస్ అయిందో, మనకు ఏ డయాగ్రామ్ అయితే మిస్ అయిందో అది ఒకటి మనకు ఆప్షన్స్లో ఉంటాయి. ఆ ఆప్షన్ తగ్గట్టుగా మనకి ఏది సూటబుల్ అవుతుందో మనం దాన్ని సెలెక్షన్ చేయాలి. ఈ టాపికే దీన్ని ఏమంటామంటే కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్ అని అంటాం. ఓకే, ఈ కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్ని ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొత్తం డయాగ్రామ్ని 4 భాగాలు విడగొట్టి అందులో ఏ భాగం అయితే మిస్ అయిందో ఆ డయాగ్రామ్ కనుక్కోవడమే ఈ చాప్టర్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, చూద్దాం ఈ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా చేయాలి అనేది ఈ ఒక వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన చిత్రాన్ని పూరించండి అంటున్నాడు వాడు. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ మొత్తం అంతా ఎన్ని పీసెస్ ఉన్నాయంటే 1 2 3 4 మొత్తం 4 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఈ 4 భాగాలని మనం ఏం చెయ్యాలి అంటే, ఈ 4 భాగాల్లో 3 భాగాలు వాడే ఇచ్చేసాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాడు డయాగ్రామ్ను కనుక 4 భాగాలు విడగొట్టాడు అంటే ఈ 4 భాగాల్లో మనం ఏం కనుక్కోవాలి? ఒక భాగం మనం కనుక్కోవాలి. ఈ మిగిలిన 3 భాగాలు ఉంటాయిగా, అంటే ఈ 4 భాగాల్లో ఒక భాగం మనం కనుక్కోవాలి. ఈ మిగిలిన 3 భాగాలు సమానంగా ఉన్నాయా లేదా చూడాలి. అంటే ఒక్కొక్క పీస్, ఇప్పుడు సపోజ్ ఈ డయాగ్రామ్ చూస్తాం. ఈ మొత్తం 4 భాగాలు, ఈ డయాగ్రామ్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్, ఈ డయాగ్రామ్, ఈ 3 డయాగ్రామ్ సేమ్. అలా 3 డయాగ్రామ్ సేమ్ అయితే మిస్ అయిన డయాగ్రామ్ కూడా సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం వెళ్ళే కొద్ది కాంప్లికేటెడ్గా మార్చాలంటే ప్రాబ్లం. ఈ టాపిక్ని జస్ట్ ఈ 4 భాగాల్లో ఒక భాగం మనం కనుక్కోమంటాడు. ఈ 4 భాగాల్లో ఒక భాగం మనం కనుక్కోండి అంటాడు. ఈ మిగిలిన 3 డయాగ్రామ్స్లో, ఈ మిగిలిన 3 భాగాల్లో ఏవైనా 2 భాగాలు సమానంగా ఇస్తాడు. అంటే రెండు భాగాలు సమానం చేస్తూ మిస్ అయిన డయాగ్రామ్ని కనుక్కోండి అంటాడు వాడు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రతి ఒక్క టాపిక్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తేనే ఇది మనకు ఎస్ఎస్సి డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జీడీ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, అండ్ అదేవిధంగా సిజిఎల్ కానీ, అండ్ అదేవిధంగా రైల్వే నిర్వహించే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, మన అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ నాన్ వర్బల్ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చే విధంగా మనం ప్రాక్టీస్ అవ్వాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేయాలి మనం? ఓకే, ఈ క్వశ్చన్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే, ఈ మొత్తం 4 భాగాలు విడగొట్టాడు వాడు. ఈ 4 భాగాలలో మనకు కావాల్సింది ఏ పార్ట్? ఈ 4 భాగాల్లో 3 భాగాలు వాడే ఇచ్చేసాడు. అంటే ఇక్కడ ఏం చెల్లకూడదండి, ఇక్కడ ఈ భాగం మిస్ అయ్యాడుగా, ఇటువైపు మిస్ అయ్యింది, అటువైపే ఉండాలి యారో మార్క్. అలా ఇటువైపు ఈ సీట్ కార్నర్లో యారో మార్క్ ఉంది కాబట్టి ఇటువైపు యారో మార్క్ ఎండ్ అవ్వాలి. అలా అటువైపు యారో మార్క్ ఎండ్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, లాస్ట్ ఆప్షన్ కూడా లేదు. ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏది అంటే అది సెకండ్ ఆప్షన్ మాత్రమే. ఆ విధంగా అయినా చేయొచ్చు, లేదా ఇంకా ఏ విధంగా చేయొచ్చు అంటే, దీన్ని మన ఏం డయాగ్రామ్ అయితే మిస్ అయిందో దాన్ని మనం ఫిలప్ చేయాలి. ఏం డయాగ్రామ్ అయితే మిస్ అయిందో దాన్ని ఫిలప్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ డయాగ్రామ్ మిస్ అయింది, స్క్వేర్ డయాగ్రామ్ ఉండాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఈ విధంగా డయాగ్నల్ ఉండాలి, వన్ ఆఫ్ ది డయాగ్నల్. ఓకే, ఈ డయాగ్నల్ నుంచి మళ్ళీ ఏ విధంగా రావాలి అంటే దీనికి లైన్స్ ఇలా ఈ విధంగా రావాలి. ఓకే, ఇలా ఈ విధంగా లైన్స్ ఉండాలి. అలా ఏ డయాగ్రామ్లో మిస్ అయ్యిందంటే, ఇలా ఏ డయాగ్రామ్లో ఉంది అంటే అది ఇలా ఈ విధంగా డయాగ్రామ్ ఉండాలి.
ఓకే, ఇలా ఈ విధంగా డయాగ్రామ్ అలా ఏ డయాగ్రామ్లో ఉంది అంటే మనకు సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ కంప్లీట్గా ఉంది. అంటే ఆ సెకండ్ ఆప్షన్ తీసుకెళ్ళి ఈ మిస్ అయిన పార్ట్లో కనుక పెడితే డయాగ్రామ్ అనేది కంప్లీట్గా ఫామ్ అవుతుంది అనేది ఈ చాప్టర్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడిన చిత్రాలలో ఖాళీని పూర్తిగా చేయండి అని అడిగాడు. అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ మొత్తం ఎన్ని భాగాలు విడగొట్టాడు వాడు? ఇదొక భాగం 1, ఇదొక భాగం 2, 3, ఇది 4. అలా డయాగ్రామ్ మొత్తాన్ని 4 భాగాలు విడగొట్టాడు. మనం స్టార్టింగే ఏం చెప్పుకున్నాం? ఈ 4 భాగాల్లో ఒక భాగం మిస్ చేస్తాడు, మిగిలిన 3 భాగాలు సమానంగా ఉండొచ్చు, లేదా ఈ 4 భాగాల్లో 2 సమానంగా ఉండొచ్చు, 2 వేరే వేరేగా ఉండొచ్చు అని చెప్పాం. అదే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ 2 కూడా ఏమైనా అంటే ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్రామ్. ఓకే, ఆ 2 డయాగ్రామ్ కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామ్ కాబట్టి ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉంది. మనకి ఈ డయాగ్రామ్ ఇక్కడ ఇది 2 సేమ్ అవ్వాలి. అలా ఆ 2 డయాగ్రామ్ సేమ్ అవ్వాలి కాబట్టి ఈ 2 సేమ్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ 2 కూడా అలా ఏ విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఏం డయాగ్రామ్ అయితే కంటికి కనబడుతుందో అదే డయాగ్రామ్ జస్ట్ రివర్స్లో ఉండాలి మనకి. అలా రివర్స్లో ఎక్కడ వస్తుంది? రివర్స్లో ఏం డయాగ్రామ్ వస్తుందంటే చూద్దాం. ఓకే, రివర్స్లో వచ్చే డయాగ్రామ్. ఓకే, మిస్ అయిన డయాగ్రామ్ ఎలా రావాలి అంటే ఇలా ఈ విధంగా ఉండాలి. ఓకే, కార్నర్ పాయింట్ నుంచి లైన్ ఉండాలి, అంటే ఈ డయాగ్రామ్ ఉండాలి. అంటే మనకు ఆప్షన్లో ఎలా ఉండాలి అంటే ఈ విధంగా మనకు ఆన్సర్ అయి ఉండాలి. అది ఏ ఆప్షన్లో ఉంది అంటే అది కూడా మనకు సెకండ్ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉంది. ఓకే, ఈ ట్రయాంగిల్ షేప్ ఈ విధంగా ఉన్న ట్రయాంగిల్ షేప్. ఓకే, ఈ లైన్ ఇది ఇక్కడ ఉన్న లైన్. ఈ డయాగ్రామ్ కనుక కంప్లీట్గా ఇక్కడ పెడితే వాడు ఇచ్చిన డయాగ్రామ్ మొత్తం అంతా కంప్లీట్ ఫామ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా వాడు సర్కిల్ షేప్లో ఇచ్చాడు. కాకపోతే ఎన్ని డయాగ్రామ్ సమానంగా ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ ఎన్ని డయాగ్రామ్ సమానంగా ఉంది అంటే ఈ మొత్తం 3 డయాగ్రామ్ కూడా సేమ్గానే ఉంది. అలా 3 డయాగ్రామ్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా 4వ డయాగ్రామ్ కూడా సేమ్గానే ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏం డయాగ్రామ్ మిస్ అయిందంటే ఇక్కడ సర్కిల్ ఉండాలి, దానిపైన ఇంకొక లైన్ ఉండాలి. అలా 2 లైన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి మన సెకండ్ ఆప్షన్ రాదు, థర్డ్ ఆప్షన్ కూడా రాదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మధ్య ఇక్కడ లైన్ ఇలా ఉండాలి, కంప్లీట్ ఇక్కడ వరకు ఉండకూడదు, జస్ట్ ఇక్కడ లైన్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఉంది. ఈ 2 ఆప్షన్ అట్ ఏ టైం వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డాటెడ్ సర్కిల్, ఎంటీ సర్కిల్, మళ్ళీ ఏముండాలి? ఎంటీ సర్కిల్ ఉండాలి, మళ్ళీ డాటెడ్ సర్కిల్ ఉండాలి, మళ్ళీ ఎంటీ, మళ్ళీ డాట్. అంటే ఇటువైపు డార్క్ సర్కిల్ ఉండాలి, అటువైపు ఎంటీ సర్కిల్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఇటువైపు డాటెడ్ ఉండాలి, ఇటువైపు ఎంటీ ఉండాలి. అంటే ఈ పార్ట్ అంటే ఇటువైపు ఉన్న డయాగ్రామే రావాలి, ఇలానే ఉండాలి డయాగ్రామ్. వాడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ భాగం ఈ డయాగ్రామ్ ఈ 2 ఒకటే, కానీ మనం మిస్ అయింది ఈ ప్లేస్. కాబట్టి ఇక్కడ మనం ఏ ఆప్షన్లో ఆన్సర్ ఉంది అంటే మనకు లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడ మొత్తం డయాగ్రామ్ మొత్తాన్ని 3 భాగాలుగా వాడిచ్చేసి 4వ భాగం మనం కనుక్కోండి అంటున్నాడు వాడు. మొత్తం డయాగ్రామ్ 4 భాగాలు విభజించి 3 కూడా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 3 సమానంగానే ఉన్నాయి. ఈ 2 సేమ్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ ఈ బాక్స్లో, ఈ స్క్వేర్ బాక్స్లో ఏ డయాగ్రామ్ వస్తుందో చెప్పండి అంటున్నాడు వాడు. ఆ స్క్వేర్ బాక్స్లో మన డయాగ్రామ్ కావాలి అంటే ఓకే, ఫస్ట్ ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వాలి, ఈ సర్కిల్ ఇలా కంప్లీట్ అవ్వాలి, బయట అవుటర్ సర్కిల్ మాత్రం ఇలా ఈ విధంగా రావాలి. అంటే ఇప్పుడు నాకు ఈ రెడ్ కలర్ ఈ మనం మార్క్ చేసిన డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో ఉంటుందో అది మన రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, ఇలా ఈ మార్క్ చేసిన డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్ ఉంది, ఇది ఇలా ఉంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఏ ఆప్షన్లో ఆన్సర్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక సేమ్ టు సేమ్ డయాగ్రామ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ డయాగ్రామ్ రావడానికి మనకు అవకాశం ఉందో చెప్పండి అంటున్నాడు వాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో డయాగ్రామ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మిగిలిన 3 డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ 3 డయాగ్రామ్ సేమ్ ఉందా, లేక ఆ 3లో ఏవైనా 2 డయాగ్రామ్ ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయాలి.
ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఈ 4 డయాగ్రామ్లోనూ ఈ 4 డయాగ్రామ్లో ఒకటైతే మనం కనుక్కోవాలి. మిగిలిన 3 సేమ్గా ఉన్నాయి. అంటే మొత్తం రాంబాస్ డయాగ్రామ్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, రాంబాస్ డయాగ్రామ్ కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏం రావాలంటే ఈ రెండు ఏమైనా ఆపోజిట్లో ఉన్నాయి. ఓకే, ఆ రాంబాస్ కంప్లీట్ అవ్వాలి. ఈ 2 సర్కిల్ ఇక్కడ కింద ఇక్కడ షేడెడ్ ఉంటే ఇటువైపు ఏముందంటే పైన వైపు షేడ్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఇలా ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ ఇటువైపు కనుక షేడ్ చేస్తే మనకు ఆన్సర్లు ఏం రావాలంటే ఇటువైపు షేడ్ చేయాలి. అంటే ఇటువైపు షేడ్ ఉన్న డయాగ్రామ్. ఓకే, అటువైపు షేడ్ ఉన్న డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉందంటే మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఉంది, తర్వాత మన ఇటువైపు షేడ్ ఉన్నది ఎక్కడా లేదు. కాబట్టి మనకున్న ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో 3 రాంగ్ అయిపోతే ఇంకా మిగిలిన ఆప్షనే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఇవ్వబడిన చిత్రంలో ఖాళీని పూర్తి చేయండి. అంటే ఆ ఎంటీ ప్లేస్లో ఏం డయాగ్రామ్ వస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు. ఓకే, సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ వాల్యూ ఇక్కడ ఏం డయాగ్రామ్ ఇచ్చాడు, మొత్తం 3 డయాగ్రామ్ సేమ్గా ఈ డయాగ్రామ్ పైన ఏం డయాగ్రామ్ అయితే ఉందో ఆ పైన ఉన్న డయాగ్రామ్ కింద ఉన్న డయాగ్రామ్ సేమ్. ఆ కింద ఉన్న డయాగ్రామ్లో సగభాగం వాడిచ్చాడు, సగభాగం మనం కనుక్కోండి అంటున్నాడు వాడు. అలా సగభాగం మనం కనుక్కోవాలంటే అవి కూడా మనకు ఆప్షన్స్లోనే ఇచ్చాడు. అంటే ఎటువైపు డయాగ్రామ్ మిస్ అయిందంటే ఈ డైరెక్షన్లో డయాగ్రామ్ ఉండాలి. ఈ డైరెక్షన్లో డయాగ్రామ్ ఉండేదంటే ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఈ డైరెక్షన్లో డయాగ్రామ్ ఉంది. ఇది ఈ డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఒకటే. ఓకే, తర్వాత ఈ 2 డయాగ్రామ్స్ అసలు వేరు ఈ డయాగ్రామే కాదు. ఓకే, ఇది కూడా మన రాంగ్ ఆన్సర్. ఓకే, డయాగ్రామ్ కంప్లీట్ చేద్దాం. ఈ డయాగ్రామ్లో ఏది సూటబుల్ అవుతుంది అంటే వాడు మిస్ అయిన డయాగ్రామ్ని మనం ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ షార్ట్కట్లో అయితే త్వరగా ఆన్సర్లు వస్తాయి. మనం ప్రొసీజర్ ప్రకారం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కంప్లీట్గా సర్కిల్ ఫిలప్ చేయాలి. దీని తర్వాత మళ్ళీ స్క్వేర్ ఫిలప్ చేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ పైన ఉన్నది సర్కిల్ కంప్లీట్ చేయాలి, ఇది స్క్వేర్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత డయాగ్నల్, ఇటువైపు ఒక లైన్ ఉంది, ఇటువైపు కూడా ఒక డయాగ్నల్ రావాలి. ఓకే, డయాగ్నల్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. తర్వాత ఈ డయాగ్రామ్ ఇలా ఉండాలి, స్క్వేర్ ఉండాలి, వీటి మధ్యలో డయాగ్నల్ లైన్ ఉండాలి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇంకా ఓకే ఇక్కడ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమైనా ఉందంటే ఈ వాల్యూ ఈ స్క్వేర్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బయట రాంబాస్ రావాలి. ఇలా రాంబాస్ దీనికి టచ్ అవుతూ రావాలి, అంటే దీని మీద ఒక లైన్ రావాలి. ఒకేలా ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షనే మనకు సెకండ్ ఆప్షన్. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే సర్కిల్ సర్కిల్ ఇక్కడ స్టార్ ఉండాలి, అంటే స్టార్ ఉండాలి, సర్కిల్ అలా 2 కూడా మ్యాచింగ్ అయినాయి. కాబట్టి మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ దాగి ఉందంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం 4 భాగాలు విభజించి అందులో 3 భాగాలు వాడే ఇచ్చి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎటువంటి డయాగ్రామ్ వస్తుంది కనుక్కోండి అన్నాడు వాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎటువంటి డయాగ్రామ్ వస్తుందంటే ఇక్కడ లైన్ కంప్లీట్ చేయాలి. వాడు ఏమేమి ఇచ్చాడో ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేస్తే ఓకే ఇక్కడ ఈ విధంగా లైన్స్ ఈ డైరెక్షన్లో ఉండాలి లైన్స్. ఓకే, ఈ డైరెక్షన్లో లైన్స్ ఎక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది లైన్, కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, ఈ థర్డ్ ఆప్షన్ రావచ్చు, లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ లైన్స్, ఈ లైన్స్ ఆధారంగా మనకున్న 4 ఆప్షన్లో 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా మిగిలి ఉండేది 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ వల్ల ఈ 2 ఆప్షన్స్ కూడా ఇలాగే ఉన్నాయి లైన్స్, కానీ దాని లోపల ఒక డయాగ్రామ్ ఉందిగా. ఓకే, ఈ డయాగ్రామ్ ఓకే ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ 4 ఒకటే. ఆ డయాగ్రామ్ ఉన్న మొత్తం 3 భాగాలు ఒకటే, కాకపోతే లోపల డయాగ్నల్ ఇటువైపు ఉన్న డయాగ్నల్ మన ఇది ఇటువైపు అయిపోయింది. మన ఈ డయాగ్నల్ అంటే ఈ 2 డయాగ్నల్స్ ఒకటే, ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్నల్. ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉన్నప్పుడు ఈ 2 కూడా సేమ్ అవ్వాలిగా. అంటే ఈ 2 సేమ్ ఉన్నప్పుడు ఈ 2 సేమ్ అవుతాయి. కాబట్టి ఇది మనకు ఇలా ఉన్న డయాగ్నల్ సేమ్, ఇటువైపు ఫస్ట్ డయాగ్రామ్లో ఇలా ఉంది, సెకండ్ డయాగ్రామ్లో ఇలా ఉంది, థర్డ్ డయాగ్రామ్లో ఇలా ఉంది. మనకు ఆన్సర్ వచ్చే దాంట్లో ఇవి 2 సేమ్ అయినప్పుడు అవి 2 సేమ్ అయినప్పుడు మనకి ఇవి 2 కూడా సేమ్ అవ్వాలిగా. కాబట్టి డయాగ్రామ్ అనేది ఎలా రావాలంటే మన క్వశ్చన్లో
ఈ విధంగా మనకు ఆన్సర్ ఉండాలి. ఆ విధంగా ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది మనకు. అది ఇప్పుడు ఈ డయాగ్రామ్ కూడా థర్డ్ ఆప్షన్ కూడా ఏమైందంటే రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మొత్తం 4 భాగాలలో 3 భాగాలు వాడే ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కోండి అన్నాడు వాడు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కనుక్కోమంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే లోపల డయాగ్రామ్ మొత్తం అంతా సేమ్. లోపల సర్కిల్ డయాగ్రామ్ అంటే సేమ్గా ఉంది. లోపల సర్కిల్ డయాగ్రామ్ సేమ్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్లో కూడా ఇలా ఈ సర్కిల్ షేప్ డయాగ్రామే ఉండాలి. ఓకే, ఇలా ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఓకే, ఈ థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ లోపల షేడ్ అయిపోయింది, ఇది కూడా రాదు. ఇంకా వస్తే ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి లేక సెకండ్ ఆప్షన్ అయినా రావాలి. ఈ రెండిట్లో మన ఆన్సర్ ఏముంది అంటే ఈ రెండిట్లో డిపెండింగ్ ఆన్ దిస్ యారో మార్క్స్. ఆ యారో మార్క్ ఇక్కడ డయాగ్రామ్లో 4 కార్నర్స్లో కూడా యారో మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 4 కార్నర్స్లో కూడా యారో మార్క్స్, ఇక్కడ 4 కార్నర్స్లో కూడా యారో మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇక మన ఆన్సర్ని సాటిస్ఫై అవ్వాలి అంటే అక్కడ మన ఆన్సర్ని సాటిస్ఫై అవ్వాలంటే 4 కార్నర్స్లో కూడా ఏం అవ్వాలి అంటే యారో మార్క్స్ అనేది ఉండాలి. అలా 4 కార్నర్స్లో యారో మార్క్ ఉండాలి. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మనం వాడు ఎంటీ ఉన్న డయాగ్రామ్ని అంటే వాడు ఎంటీగా వదిలేసిన డయాగ్రామ్ మనం ఫిలప్ చేయాలి. ఎలా ఫిలప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లోనూ యారో మార్క్ వేస్తున్నా. 4 కార్నర్స్లోనూ 4 యారో మార్క్స్. ఓకే, లోపల డయాగ్రామ్ అనేది సేమ్. ఓకే, లోపల డయాగ్రామ్ సేమ్ కాబట్టి ఫస్ట్ ఏముండాలంటే ఫస్ట్ సర్కిల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఏముండాలి, సర్కిల్ ఉండాలి. సర్కిల్ తర్వాత స్క్వేర్ రావాలి. ఓకే, ఫస్ట్ సర్కిల్ లోపల స్క్వేర్ లోపల డాట్. ఓకే, స్క్వేర్ లోపల ఏముండాలంటే డాట్ ఉండాలి. ఓకే, ఆ లెక్క ప్రకారం మనకు ఇక్కడ ఈ ఉన్న ఆప్షన్స్లో ఏది రైట్ అవుతుందంటే ఇక్కడ ది యారో మార్క్స్ బట్టే చెప్పేయచ్చు. ఈ యారో మార్క్స్ అన్నీ ఇక్కడ అన్నీ ఇన్సైడ్ ఫేస్ ఉండాలి, అంటే కేంద్రాభిముఖంగా ఉండాలి. యారో మార్క్స్ అని ఎలా ఉండాలి అంటే కేంద్రం వైపు చూసే విధంగా ఉండాలి, ఫేసింగ్ ఆన్ సెంటర్ వైపు ఉండాలి. కానీ ఈ సెకండ్ ఆప్షన్లో ఫేసింగ్ అవుట్ సైడ్ ఉంది, అంటే కేంద్రానికి బయట వైపు చూస్తున్నాయి. అవి కేంద్రానికి బయట వైపు చూస్తున్నాయి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇంకా ఉన్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయిపోతే ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ మొత్తం ఇక్కడ ఈ వాల్యూ వాడు ఇవ్వలేదు, అంటే ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డాట్ ఇచ్చాడు, ఎంటీ వదిలేశాడు. ఇక్కడ ఎంటీ డాట్ అలా ఒక ప్లేస్ ఒక బాక్స్ వదిలేసి ఒక డాట్ పెట్టుకుంటూ వస్తున్నాడు వాడు. ఆ లెక్క ప్రకారం ఇక్కడ డాటెడ్ ఉంది, తర్వాత ఎంటీ ఉండాలి, తర్వాత మళ్ళీ ఏం ఉండాలంటే ఒక లైన్ ఉండాలి, మళ్ళీ ఇది ఒక లైన్ ఉండాలి. అలా లైన్స్ ఉండి ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 1 2 3 4 1 2 3 4 4 లైన్స్ ఉండాలి. నెక్స్ట్ ఈ లైన్ రావాలి. ఓకే, ఇలా ఎక్కడైతే ఉంటుందో ఇది డయాగ్రామ్. ఓకే, ఆ డయాగ్రామ్ ఎక్కడైతే ఉంటుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కంప్లీట్ డయాగ్రామ్ ఇద్దాం. ఓకే, డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇలా ఉండాలి డయాగ్రామ్. ఓకే, ఇక్కడ వరకు, తర్వాత ఇది ఇలా ఉండాలి ఈ విధంగా. ఓకే, డయాగ్రామ్ కంప్లీట్ గీసాం. ఆ డయాగ్రామ్ తర్వాత ఆ డాట్ ఎక్కడెక్కడ ఉండాలి రావాలిగా, ఇలా ఆల్టర్నేటివ్గా రావాలి. పైన డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేటివ్గా వాడు డాట్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు వాడు. ఆ లెక్క ప్రకారం ఇక్కడ డాట్ ఇచ్చాడు, ఒకటి వదిలేయాలి. తర్వాత మళ్ళీ ఏం తీసుకోవాలి, డాట్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండు డాట్ 1 2 3 4 1 2 3 4 లైన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ డాట్, ఇక్కడ వదిలేసి ఇక్కడ డాట్ రావాలి, ఇక్కడ వదిలేసి ఇక్కడ డాట్, అంటే ఇక్కడ ఏం రావాలంటే డాటెడ్ రావాలి. అలా ఒకటి వదిలేసి ఎన్ని డాట్స్ రావాలంటే ఇక్కడ మనకు ఏ ఆప్షన్లో డయాగ్రామ్ దాగి ఉందంటే ఇక్కడ ఈ విధంగా ఉన్న డయాగ్రామ్, ఇలా ఈ విధంగా ఉన్న డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే అది ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ ఉంది. ఓకే, ఇక్కడ మనం చూడడానికి ఈ 4th ఆప్షన్ కూడా రైట్ అవుతాయి, కానీ ఇక్కడ ఈ లైన్ ఈ ఎగస్ట్రా ఈ లైన్స్ అనేది ఇలా వచ్చాయి, ఇలా ఎగస్ట్రా లైన్ వచ్చింది కాబట్టి అది కూడా మళ్ళీ ఈ రెండు దగ్గరగా ఉన్నాయి. ఈ లైన్స్ ఇలా దగ్గర ఉన్న కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. అలా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండి సాటిస్ఫై చేసిన ఆప్షన్ ఏది అంటే ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ డయాగ్రామ్ని, ఇక్కడ మొత్తం డయాగ్రామ్ని 4 భాగాల్లో 3 భాగాలు వాడే ఇచ్చాడు. ఈ ఒక్క భాగం మిస్ అయిన భాగాన్ని మనం కనుక్కోవాలి. మిస్ అయిన భాగాన్ని మనం కనుక్కోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమేమి డయాగ్రామ్ వదిలేశాడో ఆ డయాగ్రామ్ మనం ఫిలప్ చేయాలి. ఓకే, సర్కిల్. ఓకే, అలా సర్కిల్ ఇటువైపు సర్కిల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఈ సర్కిల్ ఇలా అన్ని దాంట్లోనూ ఇదే డయాగ్రామ్ ఉంది కాబట్టి ఓకే అక్కడతో 4 ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఏముండాలంటే పైన స్క్వేర్ ఉండాలి. ఓకే, స్క్వేర్. ఓకే, ఆ స్క్వేర్ కూడా అన్ని ఆప్షన్లోనూ ఉన్నాయి. ఓకే, అన్ని ఆప్షన్లు స్క్వేర్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఈ డయాగ్నల్ రావాలి. ఓకే, డయాగ్నల్ లైన్స్. ఈ డయాగ్నల్ లైన్ లోపల సర్కిల్ లోపల వచ్చిందంటే సర్కిల్ లోపల డయాగ్నల్ రాలేదు, సర్కిల్ లోపల వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, ఇక సర్కిల్ లోపల ఇక్కడ వచ్చింది కానీ లాస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. ఇంకా ఉండేది 2 ఆప్షన్లు వస్తాయి. సెకండ్ ఆప్షన్ అయినా రావాలి లేక థర్డ్ ఆప్షన్ అయినా రావాలి. ఓకే, ఈ 2 ఆప్షన్లో ఏది సూటబుల్ అవుతుంది అనేది మన ఆన్సర్. ఓకే, ఈ 2 ఆప్షన్లో. ఓకే, తర్వాత చూద్దాం. ఇలా ఈ విధంగా డయాగ్నల్ లైన్ గీసాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లైన్ గీయాలి. ఓకే, ఒక లైన్ గీసాం. ఇది ఈ డయాగ్రామ్ ఎక్కడుందో చూడండి ఒకసారి. ఓకే, ఇటువైపు ఈ డయాగ్రామ్ ఉండాలి, ఈ లైన్స్ లోపల వరకు ఇన్వాల్వ్ అవ్వాలి. జస్ట్ ఈ విధంగా లైన్ ఉండాలి. ఓకే, ఇది బయటే ఉండాలి. ఓకే, లోపల వరకు ఎంటర్ అవ్వకూడదు, స్క్వేర్ లోపు రాకూడదు. ఈ లైన్ స్క్వేర్ లోపు వచ్చింది కాబట్టి ఇది కూడా రాదు, అంటే బయటే వరకే ఉండాలి. కాబట్టి దేర్ఫోర్ థర్డ్ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఈ డయాగ్రామ్ మనకు థర్డ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ దాగి ఉన్నది అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్. ఇక్కడ మొత్తం డయాగ్రామ్ 4 భాగాలు విడగొట్టి ఈ 4 భాగాల్లో ఈ 2 సేమ్ టు సేమ్ డయాగ్రామ్ అంటే ఈ 2 సేమ్ టు సేమ్ కాదు. ఓకే, సేమ్ టు సేమ్ అయ్యేది ఇవి 2 సేమ్ టు సేమ్ అంటే ఇవి 2 కూడా సేమ్ టు సేమ్ కాదు. ఇక్కడ ఈ 2 డయాగ్రామ్ ఇక్కడ వైపు స్క్వేర్ బాక్స్ ఇచ్చి ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఇచ్చాడు. ఈ 2 కనపడానికి సేమ్ టు సేమ్ ఉన్నా కూడా దానికి ఇన్వర్టెడ్ చేశాడు, అంటే రివర్స్ చేశాడు వాడు. అలా రివర్స్ చేసి ఈ డయాగ్రామ్ సేమ్ అవుతుంది. కానీ ఇక్కడ బాగా థిక్ డయాగ్రామ్ ఇచ్చాడు వాడు, బాగా థిక్ షేడెడ్ డయాగ్రామ్ ఇచ్చాడు వాడు. మనకి ఇటువైపు కూడా ఏముండాలంటే షేడెడ్ డయాగ్రామే ఉండాలి. మనకు ఆప్షన్ అన్నీ కూడా షేడెడ్ డయాగ్రామే ఇచ్చాడు వాడు. ఆ ఆప్షన్స్ అన్ని షేడెడ్ డయాగ్రామ్లో ఏది సాటిస్ఫై అవుతుందని చూద్దాం. ఓకే, లాస్ట్ వన్. ఇక్కడ ఏముండాలంటే మళ్ళీ స్క్వేర్ ఉండాలి, ఇటువైపు డయాగ్నల్ ఉండాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఏముండాలంటే ఇక్కడ వైపు ఒక రాంబస్ ఉండాలి. ఓకే, ఈ లైన్ అలా ఇటువైపు ఇలా ఈ విధంగా ఉన్న డయాగ్రామ్. ఇప్పుడు నేను గీసిన డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉందో వెతకాలి. ఓకే, నేను గీసిన డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉందో చూడండి. ఓకే, ఇటువైపు డయాగ్రామ్ ఉండాలంటే ఇటువైపు డయాగ్రామ్ ఉండాలి కాబట్టి ఇది రాదు. ఈ స్క్వేర్ ఎక్కడ పడాలి? కార్నర్లో ఉండాలి, కార్నర్లో లేదు. ఓకే, ఈ 2 కార్నర్లో ఉన్నాయి కానీ ఈ లైన్ ఇలా లేదుగా కాబట్టి ఇది రాదు. ఓకే, నెక్స్ట్ ఇదైనా రావాలి లేక ఇదైనా రావాలి. ఓకే, ఇక్కడ ఈ లైన్ మాత్రమే వాడు ఏమి ఇచ్చాడు? వాడు షేడ్ ఇచ్చాడు. ఈ లైన్ మాత్రమే వాడు ఇచ్చాడు, షేడ్గా థిక్గా ఇచ్చాడు. కానీ ఈ లైన్ వాడు షేడ్ ఇచ్చాడు, షేడ్ ఇవ్వలే, జస్ట్ లైట్ కలరే యూజ్ చేశాడు. కానీ ఇక్కడ చూస్తే ఇది షేడ్గానే ఉంది. ఓకే, ఇది థిక్గానే ఉంది. మొత్తం అంతా డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో దాగి ఉంది అంటే అది ఒక మన ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మనకు ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటి డయాగ్రామ్ మొత్తం అంతా కంప్లీట్ డయాగ్రామ్ అయిపోతుంది అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఒకసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 2 సర్కిల్స్ ఉన్నాయి. ఎన్ని సర్కిల్ ఉన్నాయంటే 2 సర్కిల్. మనకి ఇక్కడ వచ్చే డయాగ్రామ్లో కూడా 2 సర్కిల్సే ఉండాలి. ఓకే, 2 సర్కిల్. ఇక్కడ సింగిల్ సర్కిలే ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అనేది అసలు ఆన్సరే కాదు. మన ఎగ్జామ్లో ఒక కీ పాయింట్ మెయింటైన్ చేయాల్సింది ఏమంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ద్వారా ఆన్సర్ వెతకడం కన్నా మనకున్న 4 ఆప్షన్లో ఒకటి ఎలిమినేషన్ చేయడం తెలియాలి. అలా ఒకటి ఎలిమినేషన్ చేస్తే ఇంకా లాస్ట్ ఉన్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయిపోతే ఇంకా మిగిలిందే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక నెక్స్ట్ వన్ అన్ని ఇప్పుడు డబల్ సర్కిలే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డబల్ సర్కిల్ ఉండాలి. లోపల ఎన్ని స్టార్స్ ఉన్నాయంటే 5 స్టార్స్ ఉండాలి. ఓకే, అన్ని దాంట్లో 5 స్టార్స్ ఉన్నాయంటే 5 స్టార్స్, ఇక్కడ 5 స్టార్, అన్ని 5 స్టార్, 5 ఇంటూ మార్క్స్ ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ ఇక్కడ ఇటువైపు ఇలా జస్ట్ ఒక లైన్ ఉండాలి. ఓకే, ఇటువైపు లైన్ ఉంది,
ఇక లైన్ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, ఇటువైపు లైన్ ఉంది. ఓకే, వస్తే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి లేక లాస్ట్ ఆప్షన్ అయినా రావాలి. చూద్దాం. తర్వాత మళ్ళీ ఇటువైపు ఏముండాలంటే లైన్, ఇటువైపు ఒక లైన్ ఉండాలి, ఇట్లా ఒక లైన్ ఉండి ఇటువైపు ఉండాలి. అట్లా అంటే ఇటువైపు ఒక లైన్ ఉంది కానీ ఇలా లేదు కాబట్టి ఏమి ఎగిరిపోయింది, ఫస్ట్ ఆప్షన్ కూడా ఆన్సర్ రావట్లేదు. ఫస్ట్ ఆప్షన్ కూడా రావట్లేదంటే ఇంకా లైన్ ఇలా ఉందిగా, ఇలా ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందంటే ఒక లాస్ట్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఈ మిస్ అయిన డయాగ్రామ్ మనం కనుక్కోవాలి. మిస్ అయిన డయాగ్రామ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలంటే ఒక లైన్ ఉండాలి స్టార్టింగ్. అంటే ఇటువైపు లైన్ ఉండాలి. లైన్ ఉందా అంటే ఇది లేదు, కర్వ్ ఉంది. ఓకే, లైన్ కాబట్టి ఇది బై ఛాన్స్ రావచ్చు, ఇది రావచ్చు. ఓకే, లోపల స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉండకూడదు కాబట్టి మనకి ఏం రాదంటే ఇది కూడా రాదు. ఏదంటే లాస్ట్ ఆప్షన్ కూడా రాదు. వస్తే సెకండ్ ఆప్షన్ అయినా రావాలి లేదా థర్డ్ ఆప్షన్ అయినా రావాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఏముండాలి, దీని తర్వాత సర్కిల్ ఉండాలి. ఓకే, దీని తర్వాత సర్కిల్ ఉందంటే లేదు, సెకండ్ ఆప్షన్ కూడా ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు లైన్ ఉండాలి, సర్కిల్ ఉండాలి, మళ్ళా ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి, మళ్ళీ ఒక సర్కిల్ ఉండాలి. ఓకే, సర్కిల్ లాస్ట్లో స్టార్ సింబల్ ఉండాలి, మళ్ళీ లాస్ట్లో స్టార్ సింబల్. అలా ఏ ఆప్షన్లో దాగి ఉందంటే మన సి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ డయాగ్రామ్. ఇక్కడ ఈ కంప్లీట్ సర్కిల్ అవ్వాలి, ఇలా కంప్లీట్ సర్కిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సెమీ సర్కిల్ ఉండాలి. అలా జస్ట్ ఇలా ఈ విధంగా కర్వ్ ఉండాలి. అలా సెమీ సర్కిల్ అర్ధవృత్తం ఎక్కడైతే ఉంటుందో అది మన రైట్ ఆన్సర్. ఇది అయితే మన ఆన్సర్ కాదు. ఇది కంప్లీట్ సర్కిల్ ఇచ్చాడు, ఇది కాదు. ఓకే, ఇక్కడ అర్ధవృత్తమే లేదు కాబట్టి ఇది కూడా రాదు. అంటే మనకున్న 4 ఆప్షన్లో 3 ఎగిరిపోయినాయి. ఇంకా రైట్ ఆన్సర్ వచ్చి సి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. అప్పుడు ఇక్కడ ఎన్ని సర్కిల్స్ వస్తాయంటే ఇక్కడ 2 డాట్స్ ఇలా వస్తాయి. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే ఒక థర్డ్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక సేమ్ ఇక్కడ మిస్ అయిన డయాగ్రామ్ మనం కనుక్కోవాలి. మిస్ అయిన డయాగ్రామ్ కనుక్కోవాలి అంటే వాడు ఏం డయాగ్రామ్ అయితే ఇచ్చాడో మనం జస్ట్ మనం రఫ్గా డయాగ్రామ్ గీసుకున్న పోతే అది గీసిన డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో ఉంటుందో అదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇటువైపు సర్కిల్ ఉండాలి, ఇలా ఈ డబల్ సర్కిల్ ఉండాలి. అంటే మనకి ఇటువైపు ఇలా ఈ డబల్ సర్కిల్స్ కర్వ్ ఉండాలి. అలా అటువైపు డబల్ కర్వ్ ఉన్నది ఇక లేదు కాబట్టి ఇది రాదు, ఇక లేదు. ఓకే, ఇది కూడా కాదు. దేర్ఫోర్ ఒకే ఒక ఆప్షన్ మిగిలి ఉంది, అదే మన లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, ఇవి కంప్లీషన్ ఆఫ్ ది టాపిక్ అనే టాపిక్ నుంచి మనం క్రియేట్ చేసిన కొన్ని క్వశ్చన్స్. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.